హాయ్ హలో వెల్కమ్ టు చిరంజీవి ఎడ్యుకేషన్ ఛానల్. సో ఈరోజు కరెంట్ అఫైర్స్ని చూద్దాం. మరి దివ్యాస్త్రం దిగ్విజయం, ఒకే క్షిపణితో బహుళ లక్ష్యాలపై గురి, ఎంఐఆర్వి టెక్నాలజీతో అగ్ని-5 పరీక్ష. సో దీంట్లో రక్షణ రంగంలో భారత్ మరో అరుదైన ఘనతను సాధించింది. సో ఇక్కడ మనకి ఇంతకుముందు అగ్ని-1, అగ్ని-4, అగ్ని-5 క్షిపణులను ప్రయోగించారు. కానీ ఇక్కడ అగ్ని-5 అనే క్షిపణిని ఫస్ట్ టైం ఎంఐఆర్వి అంటే మనకి మిషన్ దివ్యాస్త్ర పేరుతోటి మనకి ఎంఐఆర్వి అంటే మల్టిపుల్ ఇండిపెండెంట్లీ టార్గెటబుల్ రీఎంట్రీ వెహికల్. సో ఈ పరిజ్ఞానాన్ని రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ డిఆర్డిఓ సహాయంతో శాస్త్రవేత్తలు దీన్ని తొలిసారిగా అగ్ని-5 తోటి ఈ ఎంఐవిఆర్ అనే టెక్నాలజీ సహాయంతో ఈ క్షిపణిని ప్రయోగించడం జరిగింది. సో ఎంఐవిఆర్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే దీనితోటి ఒకే లక్ష్యంపై కాకుండా బహుళ లక్ష్యాలపై ఒక క్షిపణితోటి ఒకసారి ప్రయోగించి బహుళ లక్ష్యాలపై ఒకేసారి గురిపెట్టి క్షిపణులను ప్రయోగించవచ్చు అన్నమాట. సో ఇది దీనికి ఉన్న ప్రత్యేకత. మనకి అగ్ని-1 నుంచి అగ్ని-4 వరకు మనకి 700 కిలోమీటర్ల నుంచి 4500 కిలోమీటర్లు, 3500 కిలోమీటర్ల వరకు లక్ష్యాలను చేరుకోగలుగుతాయి. అగ్ని-5 మనకి ఖండాంతర క్షిపణి అంటాం. సో అగ్ని-5 భారత్ అనేకసార్లు ప్రయోగించింది, కానీ ఈ ఎంఐఆర్వితో ఈ అస్త్రాన్ని ప్రయోగించడం తొలిసారి అని చెప్పేసి మనకి ఇక్కడ దీన్ని ఎవరు తయారు చేసిరంటే మనం డిఆర్డిఓ శాస్త్రవేత్తలు దీన్ని పరీక్షించారని చెప్పేసి ఈ విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. సో మిషన్ దివ్యాస్త్రం, ఎంఐఆర్వి, అగ్ని-5, డిఆర్డిఓ దీనికి సంబంధించిన కాన్సెప్ట్ సంబంధించిన ముఖ్యమైన విషయాలు. నెక్స్ట్, నాగరాజు సురేంద్రకు కేంద్ర సాహిత్య అకాడమీ. కరీంనగర్ జిల్లా ఎలగందుల గ్రామానికి చెందిన డాక్టర్ నాగరాజు సురేంద్రకు కలం పేరు ఎలనాగ. ఎవరుంటే నాగరాజు సురేంద్ర నాగరు ఎలనాగ అనే కలం. ఇతని పేరు నాగరాజు సురేంద్ర. బట్ ఇతను రైటర్ కాబట్టి ఇతను కలం పేరు ఎలనాగ అనే పేరుతోటి గాలిబ్ నాటి కాలం అనే తెలుగు అనువాదానికి గాలిబ్ నాటి కాలం, గాలిబ్ నాటి కాలం అనే తెలుగు అనువాదానికి కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం 2023 సంవత్సరానికి కేంద్ర సాహిత్య అకాడమీ లభించింది. ఓకే, 1953లో ఎలగందుల గ్రామంలో జన్మించిన ఈయన వృత్తిరీత్యా డాక్టర్ అయినా కానీ ప్రవృత్తిరీత్యా కవి అండ్ రచయిత, అనువాదకుడు, విమర్శకుడు. 1980 నుంచి 86 వరకు నైజీరియాలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో, తర్వాత 89 నుంచి 2012 వరకు ఏపీ వైద్య విధాన పరిషత్తులో పనిచేసి రాష్ట్ర స్థాయి అధికారిగా పదవి విరమణ పొందిరు. హైదరాబాద్లో ఉంటున్నారు ప్రస్తుతానికి. ఎన్నో అనువాద రచనలు చేసిరు. అందులో ఒకటైన గాలిబ్ నాటి కాలం అనే రచనకు కేంద్ర సాహిత్య అకాడమీ లభించింది. ఓకే, సో ఈ విధంగా మనకి కరీంనగర్ జిల్లా ఎలగందుల గ్రామానికి చెందిన డాక్టర్ నాగరాజు సురేంద్ర గారికి కేంద్ర సాహిత్య అకాడమీ 2023 సంవత్సరానికి గాలిబ్ నాటి కాలం అనే అనువాదానికి కేంద్ర సాహిత్య అకాడమీ లభించిందన్న విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. నైజీరియాలో ఈయన ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేసిండు. 89 నుంచి 2012 వరకు ఉమ్మడి ఏపీలో పనిచేయడం జరిగింది. ఇది దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్. నెక్స్ట్, ముస్లిమేతర మైనారిటీలకు పౌరసత్వం. దీన్ని సిఏఏ అంటాం మనం. సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ 2019. ఇది ఎప్పుడో బిల్ పాస్ అయింది, కానీ అమల్లోకి మాత్రం 12 మార్చి 2024 నుంచి అమల్లోకి రాబోతుంది. సో నిన్నటి నుంచి, ఈరోజు నుంచి ముస్లిమేతర మైనారిటీలకు పౌరసత్వం. ఇక్కడ కాన్సెప్ట్ ఏంటిదంటే మనకి పాకిస్తాన్, నెక్స్ట్ బంగ్లాదేశ్, నెక్స్ట్ థర్డ్ ఆఫ్ఘనిస్తాన్,
ఫోర్త్ ఆఫ్ఘనిస్తాన్. సో ఈ దేశాలు ఏవైతే ఉన్నాయో పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్, ఈ దేశాల నుంచి కాందిశికులు అంటే అక్కడ మైనారిటీ వర్గం ఎవరైతే ఉన్నారో అక్కడ ఆ దేశాలలోని హింసకు గురి చేయబడ్డ హిందువులు ఎవరైతే ఉన్నారో అక్కడ ఆ దేశాలలో మైనారిటీ వర్గాలు, హిందువులు మైనారిటీ వర్గాలు ఉంటారు కాబట్టి, అంటే నాట్ ఓన్లీ హిందువులు బౌద్ధిజం కానీ, జైనులు కానీ, పార్సీ కానీ, హిందువులు కానీ, క్రైస్తవులు కానీ, సో ఈ మతాల నుంచి మైనారిటీ వర్గంలో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు భారతదేశానికి 2014 డిసెంబర్ 31 నాటికి భారతదేశంలో ఎవరైతే వచ్చిరో వాళ్ళందరూ కూడా భారతదేశం యొక్క సిటిజన్షిప్ అమెండ్మెంట్ వర్తిస్తుందని చెప్పేసి పార్లమెంట్లో బిల్ తీసుకురావడం జరిగింది. సో దానికి సంబంధించిన అంశమే మరి ఈ ఎన్నికల ముంగిట ఈ సిఏఏని తీసుకురావడం అనేది ఎన్నో విమర్శలకు దారితీస్తుంది. సో ఇక్కడ పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ కాందిశికులకు వర్తింపు, అమల్లోకి పౌరసత్వ సవరణ చట్టం 2019 ఎన్నికల ముంగిట కేంద్రం కీలక నోటిఫికేషన్, మండిపడిన విపక్షాలు, అంగీకరించేది లేదంటున్న మమత అండ్ విజయన్. ఓకే, సో దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్. సో ఈ దేశాలు గుర్తుపెట్టుకోండి, ఈ చట్టం గుర్తుపెట్టుకోండి, ఎప్పటి నుంచి అమల్లోకి వస్తుంది, ఎవరెవరికి అనే విషయాన్ని మనకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ స్వయం సహాయక బృందాలకు డ్రోన్లు. దీనికి ఈ మధ్య కాలంలో మనకి సెంట్రల్ గవర్నమెంట్ ఒక స్కీమ్ తీసుకొచ్చింది. అదేంటిదంటే నమో డ్రోన్ దీదీ కార్యక్రమంలో స్వయం సహాయక బృందాలు వీళ్ళకి ఈ డ్రోన్లు అందజేసారు. మహేశ్వరం మండలం మాణిక్యమ్మగూడలో నమో డ్రోన్ దీదీ కార్యక్రమం సోమవారం జరిగింది. ఇందులో ప్రధాని మోదీ గారు వర్చువల్గా పాల్గొన్నారు. కోరమండల్ ఇంటర్నేషనల్ అందించిన 200 డ్రోన్ల సహాయంతో సహా 1000 డ్రోన్లను వివిధ స్వయం సహాయక సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఏవైతే ఉన్నాయో వీళ్ళకి అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా కోరమండల్ ఇంటర్నేషనల్ ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ పాల్గొన్నారు. సో డ్రోన్లు అందించడంతో పాటుగా తమ వద్ద ఉన్న సాంకేతిక పరిజ్ఞానాన్ని పూర్తి స్థాయిలో వినియోగించుకునేలా రైతులకు శిక్షణ ఇవ్వడం జరిగిందని, నమో డ్రోన్ దీదీ పథకంలో భాగంగా గ్రామీణ మహిళలకు డ్రోన్ పైలట్లుగా శిక్షణ ఇవ్వడం, పంట పర్యవేక్షణ, ఎరువుల చల్లడం లాంటి వాటిపై తర్ఫీదు ఇవ్వడం జరిగింది. సో ఎస్హెచ్జి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ మహిళా సంఘాలు ఏవైతే ఉన్నాయో వీళ్ళకి నమో డ్రోన్ దీదీ పథకం ఏదైతే ఉందో దీంట్లో గ్రామీణ మహిళలకు ఇది ఒక రకమైన ఉపాధి అని చెప్పేసి అనుకోవడానికి అవకాశం ఉంది. సో దానిలో భాగంగా మహిళా అభివృద్ధి, మహిళా సాధికారత సాధించాలని దానిలో భాగంగానే మరి నమో డ్రోన్ దీదీ అనే పథకాన్ని తీసుకురావడం జరిగింది. సో ఈ పథకం ఎక్కడ అంటే మహేశ్వరం మండలం మాణిక్యమ్మగూడలో ఈ కార్యక్రమం జరిగిందన్నమాట. ఓకే, ఈ ఆల్ ఖైదా ఉగ్రవాది ఆల్ బతర్ఫీ మృతి, ఇతన్ని పట్టిస్తే 40 కోట్ల రివార్డును ప్రకటించారు. ఇంటర్నేషనల్ అంతర్జాతీయ ఉగ్రవాది అనమాట. ఇతను ఆల్ ఖైదా యెమెన్ శాఖ నాయకుడు ఖలీద్ ఆల్ బతర్ఫీ మృతి చెందడం జరిగింది. ఈయన ఆల్ ఖైదా జెండాలో ఉన్న ఆల్ ఖైదాలో మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ అనమాట, టెర్రరిస్ట్ అనమాట ఈయన. సో ఇతను 99లో ఆఫ్ఘనిస్తాన్లో, 2010లో ఆల్ ఖైదాలో చేరడం జరిగింది. గ్రామీణ పట్టణ మహిళల ఆర్థిక సామాజిక అభ్యున్నతకై, మహిళల అభివృద్ధికై, మహిళా సాధికారతకై మహిళా శక్తి విధాన ఆవిష్కరణ కార్యక్రమాన్ని 12 మార్చ్ 2024 పరేడ్ గ్రౌండ్స్లో సికింద్రాబాద్లో ఈ మహిళా శక్తి కార్యక్రమాన్ని ప్రజెంట్ గవర్నమెంట్ స్టార్ట్ చేయబోతుంది. మీకు ఎగ్జామినేషన్లో మహిళా శక్తి ఇక్కడ ఏమంటాడంటే గ్రామీణ పట్టణ మహిళల ఆర్థిక సామాజిక అభివృద్ధికి చేపట్టిన కార్యక్రమం ఏంటిది, విధాన ఆవిష్కరణ కార్యక్రమం ఏంటిదంటే అది మహిళా శక్తి అనే కార్యక్రమం అనేది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. ఇక్కడ మనకి నిజామాబాద్లో రీసెంట్గా కేంద్ర ప్రభుత్వం
పసుపు బోర్డును ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇక్కడ విషయం ఏంటంటే మనకి పసుపు పంట 18,299 రూపాయలకి ఆల్ టైమ్ రికార్డు సృష్టించడం జరిగింది. ఒక కింటా 1 కింటా పసుపుకి 18,299 రూపాయలు అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ టీసాట్ సిఇఓగా వేణుగోపాల్ రెడ్డి గారు బాధ్యతలు స్వీకరించారు. ఓకే, మీడియా అకాడమీ చైర్మన్గా శ్రీనివాస్ రెడ్డి, మీడియా అకాడమీ చైర్మన్. ఇంతకుముందు అల్లం నారాయణ గారు ఉంటే ఇప్పుడు మీడియా అకాడమీ మీడియా అకాడమీ చైర్మన్గా శ్రీనివాస్ రెడ్డి సో బాధ్యతలు స్వీకరిస్తే ఇక్కడ టీసాట్ సిఇఓగా మరి వేణుగోపాల్ రెడ్డి. ఓకే, సో నెక్స్ట్ ఇంకా సరికొత్త ప్రయాణం ఇది. ఇక్కడ గమనించినట్టయితే మనకి ఎన్నో ముఖ్యమైన అంశాలు ఇందులో మనకి ఆస్కార్ అవార్డు విన్నింగ్ రావడం జరిగింది. ఈ వేడుకలో సరికొత్త ప్రయాణం ఇది. ఇక్కడ 96 అకాడమీ అవార్డు వేడుకలు జరిగినాయి. సో దీంట్లో ఎన్నో ఓపెన్ హైమర్కి అత్యధికంగా ఆస్కార్ అవార్డులు రావడం జరిగింది. అనుపమ పితామహుడిగా పేరుగాంచిన జె రాబర్ట్ ఓపెన్ హైమర్ జీవితం ఆధారంగా రూపొందిన చిత్రం ఓపెన్ హైమర్. క్రిస్టఫర్ నోలన్ తెరకెక్కించిన దీని ఓపెన్ హైమర్ యొక్క దర్శకుడు ఎవరంటే క్రిస్టఫర్ నోలన్. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద చాలా వరకు ఎన్నో వసూళ్లు క్రియేట్ చేసింది. సో దీన్ని క్రిస్టోఫర్ నోలన్ దర్శకుడు అనమాట. ఈ ఓపెన్ హైమర్ యొక్క దర్శకుడు ఎవరంటే క్రిస్టోఫర్ నోలన్. ఓకే, దీనికి ఆల్మోస్ట్ 7 అవార్డులు రావడం జరిగింది. సో మనకి ఇక్కడ టైటానిక్ సరసన RRR నాటు పాటతో గత ఏడాది ఆస్కార్ గెలుచుకున్న RRR చిత్రం ఈ ఏడాది అవార్డు వేడుకలను దాని గురించి డిస్కషన్ వచ్చింది. సో యాక్షన్ సన్నివేశాలు రూపొందించే స్టంట్ మాస్టర్ల గొప్పదనాన్ని తెలియజేస్తూ డాల్బీ థియేటర్లో ఒక వీడియోను ప్రదర్శించిన అందులో చార్లీ చాప్లిన్ నటించిన హరాల్డ్ లాయిడ్, టైటానిక్, మిషన్ ఇంపాసిబుల్, జాన్ విక్, ది మ్యాట్రిక్స్ లాంటి క్లాసిక్ యాక్షన్ చిత్రాల సన్నివేశాల్లో RRRలోని కొన్ని సన్నివేశాలని దీంట్లో జత చేయడం జరిగిందనేది ఇక్కడ ఇచ్చిన న్యూస్ అన్నమాట. సో నెక్స్ట్ మనకి ఏమేమి అవార్డ్స్ వచ్చినాయని కానీ గమనించినట్టయితే ఇది మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్ అన్నమాట. విజేతలు వీళ్ళే. మరి ఎవరు ఉన్నారని చూసినట్టే ఉత్తమ చిత్రంగా మనకి ఓపెన్ హైమర్, ఉత్తమ దర్శకుడిగా క్రిస్టఫర్ నోలన్ ఓపెన్ హైమర్కి, ఉత్తమ నటుడిగా సిలియన్ మర్ఫీ. చూడండి, ఉత్తమ చిత్రం ఓపెన్ హైమర్, ఉత్తమ దర్శకుడు క్రిస్టఫర్ నోలన్ ఓపెన్ హైమర్, ఉత్తమ నటుడు కూడా సిలియన్ మర్ఫీ ఓపెన్ హైమర్, ఉత్తమ సహాయ నటి డావైన్ జాయ్ రాండాల్ఫ్ ది హోల్డోవర్స్, ఉత్తమ ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్ ది జోన్ ఆఫ్ ఇంట్రెస్ట్, ఉత్తమ ఒరిజినల్ స్క్రీన్ ప్లే జస్టిన్ ట్రైబ్ ఆర్థర్ హరారీ అనాటమీ ఆఫ్ ఏ ఫాల్, ఉత్తమ డాక్యుమెంటరీ షార్ట్ ఫిల్మ్ ది లాస్ట్ రిపేర్ షాప్, ఉత్తమ డాక్యుమెంటరీ ఫీచర్ 20 డేస్ ఇన్ మారియోపోల్, ఉత్తమ సినిమాటోగ్రఫీ హోయటే వాన్ హోయటెమ్ ఓపెన్ హైమర్కే వచ్చిందండి. ఉత్తమ కాస్ట్యూమ్ డిజైన్ హోలీ వాడింగ్టన్ పూర్ థింగ్స్ అండ్ ఉత్తమ ఎడిటింగ్ జెన్నిఫర్ లేమ్ ఓపెన్ హైమర్, ఉత్తమ ఒరిజినల్ సాంగ్ వాట్ వాజ్ ఐ మేడ్ ఫర్ బార్బీ అండ్ ఉత్తమ ఒరిజినల్ స్కోర్ లూడ్విగ్ గురాన్సన్ ఓపెన్ హైమర్. చూడండి, ఓపెన్ హైమర్ దాదాపుగా 7 అవార్డులు రావడం జరిగిందనేది ఇక్కడ మనం గమనించాలి. ఓకే, రైట్. EFTA సభ్య దేశాలు పెట్టుబడి పెట్టకపోతే దిగుమతి సుంకాల రాయితీ ఉపసంహరణ. మనం నిన్న డిస్కషన్ చేసినాం ఆల్రెడీ. EFTA ఈజ్ ద యూరోపియన్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్. సో 4 ఐరోపా దేశాల కూటమితో స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందంతో మన దేశం సంతకం చేసింది. భారత్ కూడా సంతకం చేసింది. ఇందులో భాగంగా వచ్చే 15 ఏళ్లలో ఆయా దేశాలు మన దేశంలో $100 బిలియన్ సుమారు 8.3 లక్షల కోట్లు పెట్టుబడులు పెట్టాలని షరతు విధించడం జరిగింది.
సో ఈ బాధ్యతలను కనుక ఈఎఫ్టీఏ నెరవేర్చకపోతే ఇరు పక్షాల మధ్య కుదిరిన స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం ప్రకారం ఈఎఫ్టీఏ దేశాల నుంచి దిగుమతి చేసుకునే వస్తువులపై సుంకం రాయితీలను మన దేశం తాత్కాలికంగా ఉపసంహరించుకునే అవకాశం ఉంటుంది. సో ఈఎఫ్టీఏ అమల్లోకి వచ్చిన తొలి 10 ఏళ్లలో 10 సంవత్సరాలు $50 బిలియన్ తర్వాత 5 ఏళ్లలో మరో $50 బిలియన్ పెట్టుబడిని ఆయా దేశాలు పెట్టాల్సి ఉంటుంది. 3 ఏళ్ల అదనపు సమయం కూడా ఇచ్చేలా ఒప్పంద పత్రాల్లో ఉంది. ఈఎఫ్టీఏ సభ్య దేశాల మధ్య పెట్టుబడి పెట్టకపోతే దిగుమతి సుంకాలు రాయితీ ఉపసంహరణ అనే విషయం. అంటే మనకి ఇక్కడ ఈఎఫ్టీఏతో 4 దేశాలు కుదుర్చుకోవడం జరిగింది మన దేశంతో సహా. తర్వాత $100 బిలియన్ అనే అంశం మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్, ఈ ఒప్పందంలో ఒకవేళ పెట్టుబడులు పెట్టకపోతే రాయితీ దిగుమతి సుంకాల రాయితీ ఉపసంహరించుకుంటామని చెప్పేసి ఇక్కడ క్లియర్గా పెట్టడం జరిగిందనమాట. ఓకే, దిస్ ఇస్ ద ఇన్ఫర్మేషన్ అబౌట్ ఈఎఫ్టీఏ. హైదరాబాద్ విమానాశ్రయానికి ఏసీఐ పురస్కారం, ప్రయాణికులకు ఉత్తమ సేవలు అందిస్తున్నందుకు గాను శంషాబాద్లోని జిఎంఆర్ హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి ఈ పురస్కారం దక్కిందనమాట. ఎయిర్పోర్ట్ ఏసీఐ ఎయిర్పోర్ట్ కౌన్సిల్ అండ్ ఇంటర్నేషనల్ పురస్కారం వార్షిక ఎయిర్పోర్ట్ కౌన్సిల్ ఇంటర్నేషనల్ వార్షిక అవార్డులో భాగంగా ఎయిర్పోర్ట్ సర్వీస్ క్వాలిటీ విభాగంలో 2023కు గాను ఆసియా పసిఫిక్ ప్రాంతంలో హైదరాబాద్ ఉత్తమ విమానాశ్రయంగా నిలిచింది. ఓకేనా, ఏడాదికి 1.5 నుంచి 2.5 కోట్ల మంది ప్రయాణికులను సేవలు అందిస్తూ ప్రపంచవ్యాప్తంగా 400 విమానాశ్రయాలు ఈ పురస్కారం కోసం పోటీ పెడితే ఇందులో మరి జిఎంఆర్కి అవార్డు రావడం అన్నది అంటే సర్వీస్ క్వాలిటీ, ఎయిర్పోర్ట్ సర్వీస్ క్వాలిటీలో 2023 సంవత్సరానికి మరి ఎయిర్పోర్ట్ కౌన్సిల్ ఇంటర్నేషనల్ అవార్డు రావడం జరిగింది. ఇందిరమ్మ ఇండ్లకు ఈరోజు నిన్న ప్రారంభించిన ఇందిరమ్మ ఇండ్లు ఏవైతే ఉన్నాయో దీనికి 22,500 కోట్ల కేటాయింపు, 4.5 లక్షల ఇండ్ల నిర్మాణం, ఇచ్చిన హామీలను నెరవేరుస్తాం, పథక ప్రారంభోత్సవం. సో ఇది ఎంత కేటాయించారు అనేది అంశం మనకి ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. 22,500 కోట్ల రూపాయలని కేటాయించడం జరిగింది. దేనికోసం అంటే ఇందిరమ్మ ఇండ్లకు. ప్రస్తుత గవర్నమెంట్, కాంగ్రెస్ గవర్నమెంట్. ఆయుధ దిగుమతుల్లో భారత్ టాప్. ఆయుధ దిగుమతులు చేసుకునే దేశాలలో భారత్ టాప్లో ఉంది. ప్రపంచంలో అత్యధికంగా ఆయుధాలను దిగుమతి చేసుకోవడం దేశాలలో భారత్ మొదటి స్థానంలో నిలిచిందని స్టాక్హోమ్ ఇంటర్నేషనల్ పీస్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, సిప్రి అని అంటాం ఇది మనం, తాజా నివేదికలో విషయం వెల్లడైంది. 2014-18తో పోలిస్తే 2019-23 మధ్య కాలంలో భారత్ ఆయుధ దిగుమతులు 4.5% మేర పెరిగాయని, మొత్తం ఆయుధ దిగుమతుల్లో 38% రష్యా నుంచి ఉన్నాయని చెప్పేసి ఇక్కడ ప్రధాన దిగుమతిదారు ప్రపంచంలో భారత్ ఏ దేశం నుంచి ఎక్కువగా దిగుమతి చేసుకుంటుందంటే రష్యా నుంచి. 38% మనం ఆ దేశం నుంచి దిగుమతి చేసుకుంటున్నాం అత్యధికంగా. సో 2014-18తో పోలిస్తే 2019-23 మధ్య 4.7% పెరిగిందనమాట. మనం ఆయుధ దిగుమతుల్లో భారత్ ప్రపంచంలోనే మొదటి స్థానంలో దిగుమతి చేసుకున్న దేశాల్లో భారత్ మొదటి స్థానంలో ఉందని సిప్రి, స్టాక్హోమ్ ఇంటర్నేషనల్ పీస్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ప్రకటించింది. సో ఆయుధ దిగుమతుల్లో టాప్ 5 దేశాల్లో మనకి 2019-23 మధ్య చూసినట్టయితే భారత్, నెక్స్ట్ సౌదీ అరేబియా ఉంది, తర్వాత ఖతార్ ఉంది, ఉక్రెయిన్, పాకిస్తాన్. సో ఈ విధంగా ఉందన్నమాట. సో ఆయుధ ఎగుమతుల దేశాలు టాప్ 5 దేశాలు. మరి దిగుమతి చేసుకునే దేశాలలో భారత్, సౌదీ అరేబియా, ఖతార్, ఉక్రెయిన్, పాకిస్తాన్ ఉంటే ఆయుధ ఎగుమతుల్లో ఉన్న టాప్ 5 దేశాలు ఏంటంటే మనకి అమెరికా 42% అండి. సో ఫ్రాన్స్, నెక్స్ట్ రష్యా, చైనా, జర్మనీ. సో ఈ విధంగా మనకి ఫ్రాన్స్ అండ్ రష్యా 11% ఉంటే చైనా 5.8 ఈ విధంగా ఉంది. సో అమెరికాకే భారత విద్యార్థుల మొగ్గు. భారతదేశం నుంచి ఇతర దేశానికి చదువు కోసం చదవడానికి వెళ్ళే విద్యార్థులలో భారత్ నుంచి వెళ్ళే విద్యార్థులు అమెరికాకి ఎక్కువ ఉన్నారు. 2022-23లో
35% పెరిగిన విద్యార్థుల సంఖ్య భారత్ను కొత్త ఆదాయ వనరుగా చూస్తున్న అక్కడ యూనివర్సిటీలు టైర్ 2, టైర్ 3 నగరాలపై ప్రత్యేక దృష్టి. మాల్దీవులను వీడిన భారత సైనికులు మనకు తెలిసిన అంశమే. భారత్కు మాల్దీవుల మధ్య జరుగుతున్న వివాదం ఏదైతుందో ఆ వివాదంలో మనకి అక్కడి నుంచి భారత సైనికుల నుంచి వెనక్కి తీసుకోవాలని చెప్పేసి మాల్దీవుల అధ్యక్షుడు మహేజ్జీ ప్రకటించడంతో మాల్దీవులోని భారత సైన్యం దాదాపు 25 మంది సోమవారం స్వదేశానికి చేరుకున్నారు. ఓకే, సో భారత్ మాల్దీవులకు బహుమతికి ఇచ్చిన హెలికాప్టర్లను కూడా వాటిని తీసుకొని భారత్కు తిరిగి రావడం జరిగిందనేది ఇక్కడ అన్నమాట. ద్వారకా ఎక్స్ప్రెస్ వేపై హర్యానా సెక్షన్ ప్రారంభం. ఆస్కార్ పురస్కారాలు. సో ఇవి ఈరోజు సంబంధించిన ముఖ్యమైన కరెంట్ అఫైర్స్. మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ కలుద్దాం. సో థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.